మాటంటే మాటే. అదే అల్లుడి విషయంలో అయితే ఇంకా తగ్గేదే ఉండదు. కొత్త అల్లుళ్ళకి ఆంధ్రాలో అతిథి సత్కారాలు ఓ రేంజ్లో ఉంటాయని మనందరికీ తెలుసు. సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికొస్తే వంటలతోనే షాకిస్తారు అతింటివారు. 10 రకాల నుంచి 100 రకాల వంటలు పెడతారు. వాటిని చూస్తేనే అల్లుళ్ళు షాక్ కావాల్సిందే. అలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఈ వార్త కూడా. కానీ ఇక్కడ ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోటలో 2 నెలల కిందట గుంత సురేష్ సహనల కుమార్తె సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు. వారి వివాహమైన తర్వాత వచ్చిన తొలి పండుగ దసరా కావడంతో వరంగల్ నుంచి పండుగకు అల్లుడు నిఖిత్ ఇంటికి వచ్చాడు. దసరాకు అల్లుడు ఇంటికి వచ్చాడని 101 రకాల ఆహార పదార్థాలతో భోజనాన్ని సిద్ధం చేయాలనుకున్నారు ఆ అత్తామామలు. తెలంగాణకు చెందిన 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, అన్నంతో కలిపి 10 రకాలతో భోజనాన్ని వడ్డించారు. పసందైన భోజనం పెట్టాలనుకున్నారు. దీంతో భారీగా వంటలు సిద్ధం చేశారు. అత్తింటికి వచ్చిన అల్లుడు వంటలు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ విస్తరిలో 101 రకాల వంటలు వడ్డించామని, అన్నీ తినాలని సరదాగా అల్లుడికి సవాల్ విసిరారు. అయితే వంటలో ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తామామలకు అల్లుడు కూడా సరదాగా సవాల్ విసిరాడు. తాము చేసిన 101 రకాల్లో ఒక్కటి తగ్గినా తులం బంగారం ఇస్తామన్నారు అత్తామామలు. దీంతో ఆ వంటలను అల్లుడు 1కి 2 సార్లు లెక్కపెట్టాడు. అయితే అందులో 100 వంటలు మాత్రమే ఉండడంతో అల్లుడే నెగ్గాడు. దీంతో అత్తామామలు ఒప్పుకున్న తులం బంగారం గెలుచుకున్నట్లు అయింది. దీంతో పాటు 100 రకాల వంటలను కూడా శుభ్రంగా లాగించేశాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.